కర్నూలు జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ నేమకల్లు రైల్వే స్టేషన్లోని ఓ గూడ్స్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ కు 14 బోగీలు ఉండగా ఒకదానికి మంటలు చెలరేగినట్లుగా పేర్కొన్నారు రైల్వే అధికారులు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇలా జరగడం ఈ నెలలో ఇదే 2.5 సార్లని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బొగ్గిల్లా ఇలా జరగడం సాధారణమేనని చెప్పుకొచ్చారు. రైలు రాకపోకలు ఎలాంటి అంతరాయం కలగలేదని విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ నేమకల్లు రైల్వే స్టేషన్లోని ఓ గూడ్స్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ కు 14 బోగీలు ఉండగా ఒకదానికి మంటలు చెలరేగినట్లుగా పేర్కొన్నారు రైల్వే అధికారులు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇలా జరగడం ఈ నెలలో ఇది 2వసారన్నారు స్టేషన్ మాస్టర్ ముషేష్ కుమార్. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బొగ్గుల్లోని ఇలా జరగడం సాధారణమేనని, రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, డివిజన్లోని చిప్పగిరి మండలం నేమకల్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు బోగిలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు కూడా స్వల్పంగా రావడంతో ప్రస్తుతం ప్రమాదం తప్పినట్లే అని చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ గుంతకల్ నుంచి ఆదోని వైపు, ఆదోని నుంచి గుంతకల్ వైపు మొత్తం డబుల్ లైన్ ఉండడంతో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా స్టేషన్ మాస్టర్ ముఖేష్ బాబు బాగానే చర్యలు తీసుకున్నారు. కాకపోతే రైలు బోగికి సంబంధించి సుమారు 14 బోగీలు ఉన్నాయి. ఇవి తరచుగా సింగరేణి నుంచి ఓవైపు జిందాల్కు, ఓవైపు నుంచి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ కి ఇటువైపుగా రెండుగా బొగ్గును సరఫరా చేస్తుంటాయి. ఈ బొగ్గు నిల్వలను సరఫరా చేసే నేపథ్యంలోనే ఎండలు ఇప్పుడు సుమారుగా చిప్పగిరి ఆ ప్రాంతంలో 43 డిగ్రీల వరకు ఎండ వేడిమి ఉంది. ఈ వేడిమి కారణంగానే బొగ్గులో కింది శాతం నుంచి ఆ రైలు వేగానికి ఒకటి కదులుతున్న పొగకు ఒక బొగ్గుకు మరో బొగ్గుకు రాపిడి వల్ల ఈ పొగ చెలరేగుతూ ఉంటాయి. స్వల్పంగా ఈ పొగలు రావడంతో గుంతకల్ నుంచి అగ్నిమాపక సిబ్బంది కూడా హుటాహుటిన చేరుకొని అక్కడ భోగికి సంబంధించిన మంటలు కూడా ఆర్పివేయడం జరిగింది. ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదు. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం విద్యుతీకరణ జరగడంతో ప్రస్తుతం ఆ విద్యుత్ లైన్లను సరఫరా నిలిపివేసి మరో లైన్ ద్వారా రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. సౌజన్య, రైట్, థాంక్యూ కృష్ణ.